హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ వీక్ 11 కి అయితే వచ్చేసినాం మనం. ఈ వీక్ 11 లో అయితే అంటే ఈ వీక్ లో నేను నార్మల్ గా బయటికి వెళ్ళాం అనమాట ఫాల్ కలర్స్ చూద్దామని. అది వీడియో కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, తర్వాత వచ్చేసరికి నాకైతే ఎస్ఎస్ఎన్ అపాయింట్మెంట్ అయితే ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఎస్ఎస్ఎన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని. ఈ రోజు అయితే అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి 35 మైల్స్ వెళ్ళాలి. అక్కడనే దొరికింది. నార్మల్గా అయితే మనకి దొరకట్లేదు, నియర్ బై ఉన్న లొకేషన్స్ లో అయితే అసలు అపాయింట్మెంట్స్ బుక్ అవ్వట్లేదు. అండ్ లెగ్ కూడా ఇప్పుడు ఉంటే 2 months తర్వాత అట్లా ఉంది. సో అందుకోసమే దూరం ఉన్నా సరే అక్కడ బుక్ చేసుకుందాం అనేసి అక్కడ బుక్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళాలి. 35 మైల్స్ ఏమో ఉంది. ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు, వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ట్రిప్ వెళ్ళినా అని చెప్పినా కదా, ఆ వీడియో కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి అయితే అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా టు యుఎస్ఏ అని ఉంది కదా, దీంట్లో వచ్చేసరికి స్టడీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అంటే స్టడీ డిఫరెన్స్ ఏముంటది ఇండియాకి యుఎస్ఏకి, ఎక్కడ బెటర్, ఎంత ఫీ ఉంటది, అండ్ ప్రతి ఒక్కటి అంటే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చేసరికి పాలు, బూస్ట్, హనీ వేసినాను. అంటే షుగర్ ఎక్కువ వాడట్లేదు, హనీ తోటి సెట్ చేసుకుంటున్నాం అంతా. 3 minutes. Meanwhile, ఫాల్ కలర్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అట్లనే ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక థర్మోకోల్ షీట్ తెచ్చుకున్నాము, దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని దాంట్లో కూల్ డ్రింక్స్ అట్లా పెట్టుకొని ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మేమైతే ముగ్గురం వెళ్తున్నాం, చేతులు రమ్య నేను ముగ్గురం వెళ్తున్నాం. దీంట్లో వచ్చేసరికి ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి, కూల్ డ్రింక్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసరికి ఫిషింగ్ రాడు. ఇప్పటిదాకా నాకు కొనుక్కొచ్చినాం. $20 పెట్టి తీసుకున్నాడు హీరో. ఎప్పుడో పోవాల్సింది, టైం వచ్చేసరికి 10 అవుతుంది. నేను 6:30కే లేచిన. చూపిస్తా ఇది ఎట్లా వాడాలో అక్కడికి వెళ్ళిన తర్వాత. దీనికి ఫుడ్ వచ్చేసరికి పెట్టి ఇట్లా వేసేయాలి. చూద్దాం దీని సంగతి ఏదో. చలో మనం వెళ్దాం ఇక. ఆ ఫిషింగ్ రాడ్కి ఇవన్నీ పెట్టొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఫిష్ ఇట్లా ఊగుతున్నట్టు ఆడేయచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో లాగున్నాయి, మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టేసి దానికి వేసేస్తే ఇది బాల్స్ లాగా ఉన్నాయి. ఏంటంటే మునిగింది అనుకో, ఒకవేళ ఫిష్ పడితే వెయిట్ అయినప్పుడు లోపలికి వెళ్తుంది కదా, ఇట్లా పోతుంది కదా, అప్పుడు బయటికి లాగడానికి. ఇవన్నీ సెటప్ చేసి అక్కడికి వెళ్ళినాక చూపిస్తాము. 1 eternity later. 4 hours జర్నీ తర్వాత రీచ్ అయినాం. ఈ ప్లేస్ వచ్చేసరికి ఆంబర్గ్. ఇక్కడ నుంచి ఫాల్ కలర్స్ ప్లస్ మన వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే ఇక్కడ కార్ పార్క్ చేసినాం. $5 అంట. అక్కడ స్టాప్ ఉన్న దగ్గర పార్క్ చేసి ఇక్కడ పెట్టినాము కార్ అయితే. ఇప్పుడు 1 డేకి $5. ఇది వచ్చేసరికి 10 PM కి క్లోజ్ అవుతుంది పార్కింగ్ ప్లేస్ వచ్చేసరికి. మనం 10 PM లోపు వచ్చేసి మన ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫిషింగ్ కి అవన్నీ తీసుకొని అయితే వచ్చినాము. మనం డైలాగ్ వేసిండు, ఇప్పుడు చెప్తాడు మళ్ళీ. ఆట నాదే వేట నాదే అని డైలాగ్ వేసిండు, ఇప్పుడు చెప్పని అంటున్నాడు. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఫాల్ కలర్స్ అయితే అంత ఎక్కువ అయితే ఏం లేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకొక 1 week or 2 weeks అయితే సెట్ అయిపోతుంది అంతా. బట్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లేక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. ఫాల్స్ ఏమో ఇక్కడ ఉంది 10. ఓకే. బుల్ ఫాల్స్ ఏమో ఇక్కడ ఉంది. బుల్ ఫాల్స్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్ళి, ఇక్కడ నుండి ఇలా కిందకి వెళ్ళి, ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి సరిపోదాం. ఓకే. కాదు, దీని గురించి చెప్పలేదు. వైట్ వాటర్ రాఫ్టింగ్ ఉంది. ఒంటికాలు లేదు, 2 కాలు పెట్టచ్చు, ఒకటి వెనకాల ఒకటి ముందు, అంతే. Many great people to all my salute ra. బర్త్డే బాబు, ఈరోజు బర్త్డే స్పెషల్ అని వచ్చినాం ఇట్లా ట్రిప్ వేసుకొని. పైననేమో చూద్దామంటే ఏం లేదు, కిందనేమో మొత్తం ఫాల్ కలర్స్ అన్ని కిందనే ఉన్నాయి. ఇప్పుడు లేక్ దగ్గర పోయినాక మళ్ళీ చూద్దాం ఎట్లుంది. పైనకి వెళ్ళినాక వ్యూ చూద్దాం. లేక్ అనుకుంటున్నాం, పైకి వెళ్తే తెలుస్తుంది ఏముంది. వాటర్ సౌండ్ అవుతుందని ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం కొంచెం దూరము లోపలికి వచ్చినాక వాటర్ వచ్చేసరికి ఇట్లా వస్తున్నాయి. రావట్లేదా? వచ్చింది అక్కడ పెట్టినా.
ఈ నుంచి అయితే శ్రీహరికోట డైరెక్ట్ పెద్ద పాము రావాలి. ఏమొచ్చినా పర్లేదు కూరండి వేద్దాం. అయిపోయింది, చేపలు దొరికేసినాయి ఈరోజు. ఇగో చేపలు పడినాయి, సరిపోయినాయా? ఏ పెద్ద చేప. ఇటు చూపి. A few moments later. ఇక్కడ వచ్చేసరికి అంతగానం అయితే ఏం లేవు. వేరే ప్లేస్కి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే వేరే ఇంకేమైనా చూడొచ్చు కదా అనేసి అటు సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ వెనకాల ఉన్నది కదా వాటర్, మరి అంత అయితే ఏం లేవు, నార్మల్గా వెళ్తున్నాయి. వాటర్ ఫ్లో కూడా ఎక్కువ లేదు. ఇది వచ్చేసరికి ఎనర్జీ కోసం అని తెచ్చుకున్నాం. రావట్లేదా? ఫైనల్ బోరింగ్. మా దగ్గర బోరింగ్ అంటారు, మీ దగ్గర ఏమంటారు? మా దగ్గర ఏమో. ఈ సంచిలో మొత్తం ఫిషెస్ నింపుకున్నాం, అన్ని పడ్డాయి, ఫుల్ అయిపోయినాయి. సంచి ఫుల్ అయిపోయినాయి. ఇవి అప్పుడు ఇంటికి వెళ్ళినాక వేసుకొని తినాలంటే ఎంత టైం పడుతుందో ఏమో. అమ్మ బయటకు వచ్చేస్తున్నావు. లేదు పాపు బయట పోయినాయి అనుకో మళ్ళీ అమ్మో డబ్బులు. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ సరిపోయింది, ఫుల్ కుష్, చాలా చాలా కుష్. వేరే ప్లేస్కి వెళ్దాం, ఎందుకండి అంత సర్కాజము? కలర్స్ చూద్దాం, ఫాల్ కలర్స్. అక్కడికి వెళ్దాం, పచ్చ పచ్చగా, ఇంకా రంగులు తెక్కకుండా. అక్కడికి వెళ్దాం. చలో. పర్లేదు. Days later. ఇక్కడ యుఎస్ లో వచ్చేసరికి ఇండియాలో వచ్చేసరికి డిఫరెన్సెస్ అయితే తెలుసుకుందాం అనుకున్నాం కదా స్టడీ గురించి. ఇక్కడ స్టడీ ఏంటంటే ఫస్ట్ మనం అయితే ఎప్పుడైతే వస్తామో అప్పుడు రాగానే మనకి ఓరియంటేషన్ డే అయితే ఉంటది అనమాట. ఓరియంటేషన్ డే ముందే మనము యుఎస్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉంటది అండ్ కంపల్సరీ ఓరియంటేషన్ డే కి అయితే మనము అటెండ్ అవ్వాలి. ఎప్పుడైతే మన క్లాస్ ఆఫ్ స్టార్ట్ డేట్ ఉంటుందో దానికంటే ఒక 2 days 3 days ముందు మనకైతే ఓరియంటేషన్ డే అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట కాలేజ్ వాళ్ళు. అప్పుడు మనము క్లాస్కి వెళ్ళిపోయి ఓరియంటేషన్ రోజు అప్పుడైతే మన సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ కి తీసుకొని చెక్ చేసుకుంటారు అనమాట. ఇది మన మాస్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇచ్చేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టడీ గురించి చెప్పుకోవాలంటే క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసరికి ఇక్కడ మ్యాథ్స్ 2 days ఆర్ 1 day ఉంటది. కొన్ని కాలేజీలో వచ్చేసరికి 3 days ఉంటది అనమాట. మనం కాలేజీకి వెళ్ళాల్సి ఉంటది. మాకైతే 1 day కాలేజ్ ఉంటుండే మండే రోజు. అది కూడా క్లాస్ వచ్చేసరికి 1 hour 2 hours ఉంటది, అంతకంటే ఎక్కువ అయితే ఉండవు. అండ్ ఇక్కడ కొన్ని కాలేజెస్ కి ఈవినింగ్ టైంలో కూడా కాలేజ్ ఉంటది అనమాట క్లాసెస్. సో అంటే ఒక్కొక్క కాలేజ్ కి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటది, అట్లా ఉంటది. మా దాంట్లో వచ్చేసరికి అయితే మండే ఉంటుండే అండ్ ఇంకొక రోజు ఆన్లైన్ క్లాస్ ఉంటుండే అనమాట. ఆన్లైన్ క్లాస్ వచ్చేసరికి మనకి జూమ్ మీటింగ్ అట్లా ఉంటది కదా, సో దాంట్లో కనెక్ట్ చేస్తున్నాం, మేము జాయిన్ అయితే అవుతుండే. అటెండెన్స్ వచ్చేసరికి మనము ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు మనకి ఏటీఎం కార్డ్ లాగా మనకి ఐడి కార్డ్ ఉంటది కదా, ఐడి కార్డ్ తోటి మనం స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకొని అటెండెన్స్ అనేది అప్డేట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మాకు అటెండెన్స్ ఎట్లా ఉంటుండే అంటే వన్స్ మనం కాలేజ్కి వెళ్ళిన తర్వాత ట్యాప్ చేస్తే అది కాలేజ్ వరకే ఉంటుండే. లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఏం చేంజ్ చేశారంటే డైరెక్ట్ మన వీసాకి లింకప్ చేసిరనమాట. సో దానివల్ల మనం ఏమైనా ఆబ్సెంట్ అయితే అది తర్వాత ఏదైనా ఎఫెక్ట్ పడితే పడుతుండొచ్చు. సో అందుకోసమే కంపల్సరీ కాలేజ్కి వెళ్ళాలని వెళ్తుంటాము. అటెండెన్స్ అయిపోయిన తర్వాత మనకి వచ్చేసరికి క్లాస్ అయిపోయిందంటే మనకి అసైన్మెంట్స్, కోర్స్ వర్క్ ఇవి ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసరికి అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మాకైతే ఆన్లైన్ లోనే ఉంటాయి. కొన్ని కాలేజెస్ లో వచ్చేసరికి ఆఫ్లైన్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. పేపర్ బేస్డ్ ఎగ్జామ్ ఏంటంటే మనకి ఒక ప్రొఫెసర్ ఉంటారు, వాళ్ళు అంటే కెమెరాస్ కూడా ఉంటాయి అనమాట ప్రతి క్లాస్ కి. దాంట్లో కూర్చోబెట్టి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట, మానిటరింగ్ లాగా. అవి కూడా ఉంటాయి ఇక్కడ. మాకైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ అసైన్మెంట్స్ ఉంటాయి, సబ్మిషన్స్ అయినా ఏవైనా కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ లోనే ఉంటాయి. ఈ ఆన్లైన్ వచ్చేసరికి మాకు ఒక డేట్ ఉంటుంది అనమాట, డ్యూ డేట్. ఇప్పుడు మండే క్లాస్ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ సండే వరకు అంటే నెక్స్ట్ సండే వస్తుంది కదా, మండే టు సండే, ఆ సండే వరకు మేమైతే అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. లేట్ సబ్మిషన్ చేస్తే మార్క్స్ అనేవి కట్ చేసి ఇస్తారు. కొందరు అయితే 0 కూడా వేస్తుంటారు. ఒకవేళ మనం సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఒక సబ్జెక్ట్ కి 3 credits, 3 credits లో
ఒక క్రెడిట్ ప్రైస్ వచ్చేసరికి $980 to $990 అట్లా ఉంటది. ఒక్కొక్క కాలేజ్ కి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటది అనమాట. సో దీనిలో వచ్చేసరికి 980 అంటే 2500 2600 వరకు ఒక సబ్జెక్ట్ కట్టాలి. దగ్గర మన ఇండియాలో కరెన్సీ కన్వర్ట్ చేసుకుంటే 2,10,000 నుంచి 2,20,000 వరకు అయితే కట్టాల్సి ఉంటది ఒక సబ్జెక్ట్ మనం మళ్ళీ ఫెయిల్ అయితే. సో అదంతా రిస్క్ ఎందుకు అనేసి మంచిగా చూసుకొని అసైన్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ అసైన్మెంట్ చేసుకోవడం ఎక్కువ మన ChatGPT యూజ్ చేసి ఇప్పుడైతే చేసుకుంటున్నాము, అందరం చేసుకుంటున్నాము. ఇంకొందరు అయితే బయట ఇచ్చి చేయించుకుంటారు అనమాట. బయట అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళైనా లేకపోతే ఇక్కడ US లో ఉన్న వాళ్ళైనా చేసే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఇచ్చి చేపియాలి అనుకుంటే వాళ్ళకి చేపించుకుంటారు, అంటే గ్రేడ్స్ ఎక్కువ రావడం కోసం. అండ్ లాస్ట్ వచ్చేసరికి రివ్యూస్ ఏంటంటే మన కాలేజ్ ఎప్పుడైతే అయిపోతుందో అయిపోగానే మనకి ఒక రివ్యూ లాగా మనకు పంపిస్తారు అనమాట. అంటే ఈ కోర్స్ ఎట్లా ఉంది, ఎట్లా చెప్పినారు ప్రొఫెసర్స్, ఎలా జరిగింది అనేసి మన దగ్గర రెస్పాన్స్ తీసుకుంటారు. సో అలాంటిది మనకి లాస్ట్ లో పంపిస్తారు. ఇట్లా అన్ని సబ్జెక్టులు ఇట్లానే ఉంటాయి అనమాట, ఇలానే ఉంటాయి. తర్వాత లాస్ట్ మన కోర్స్ ఉంటది కదా, కోర్సు ఎండ్ అయ్యేటప్పుడు ఇక్కడ US లో వచ్చేసరికి మన కోర్స్ అయిపోతుంటే అంటే లాస్ట్ మాస్టర్స్ అయిపోతుంది లేకపోతే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నాం అనుకుంటే మనకైతే ఎలాంటి ఆన్ క్యాంపస్ జాబ్స్ అయితే రావన్నమాట. ఇక్కడ US లో వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ డజంట్ యాక్సెప్ట్ ఎనీ ఆన్ క్యాంపస్ జాబ్స్, అంటే ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది అయితే ఉండదన్నమాట. ఇక్కడ మనము ఏమున్నా ఆఫ్ క్యాంపస్, మనము క్యాంపస్ బయట మనమే అప్లై చేసుకుని ఓన్ గా జాబ్ కొట్టుకోవాల్సిందే. వీళ్ళు ఎలాంటి హెల్ప్ అయితే చేయరనమాట. ఒకవేళ అప్పుడప్పుడు ఒకవేళ మంచి యూనివర్సిటీస్ ఉంటే దాంట్లో ఎప్పుడో ఒకసారి అయితే తీసుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే అసలు ఆన్ క్యాంపస్ జాబ్స్ అనేవి ఏవి తీసుకోవట్లేదు. ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ గానే అప్లై చేసుకుని జాబ్స్ కొట్టుకోవడం అంతే. అవి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అసలు హైరింగ్స్ కూడా ఎక్కువ అవ్వట్లేదు. బేస్డ్ ఆన్ లక్ మీద జాబ్స్ వస్తున్నాయి. అండ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, ఇంకా మనము నేర్చుకుందాం. మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడైతే 18 క్రెడిట్స్ అంటే 6 సబ్జెక్ట్స్ అయ్యేంత వరకు మనం ఎలాంటి CPT అంటే కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మనం కాలేజ్ లో మాత్రం జాబ్ చేయడానికి ఉండదన్నమాట. వన్స్ మనము 6 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి CPT అప్లై చేసుకొని, CPT అంటే కాలేజ్ లోనే ఆన్ క్యాంపస్ జాబ్ చేయాలి ఏదో ఒకటి పార్ట్ టైం లాగా. ఇది వచ్చేసరికి వీక్లీ 20 అవర్స్ కంటే ఎక్కువ అయితే మనం చెయ్యనియరు కూడా, ఎందుకంటే వాళ్ళు అంతే ఇస్తారు. 20 అవర్స్ మనకి లిమిట్, మినిమం లిమిట్ వచ్చేసరికి. వన్స్ CPT అయిపోయిన తర్వాత మన OPT అనేది మన మాస్టర్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. అది వచ్చేసరికి 90 ఇది OPT పీరియడ్ లో వచ్చేసరికి మనము 40 అవర్స్ వరకు అయితే వర్క్ చేసుకోవచ్చు. OPT తర్వాత H1B అట్లా అవి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉంటది ఇమిగ్రేషన్ ప్రాసెస్. ఇదంతా స్టడీ అంటే మనం బయట కంట్రీ నుంచి USAకి వచ్చినాం కాబట్టి ఇట్లా ఉంటది. మన ఇండియాలో చూసుకున్నట్టయితే మనకి ఏమున్నా క్లాసెస్ అయితే తర్వాత అసైన్మెంట్లు అంటారు, ఎగ్జామ్స్ అంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అక్కడ ఫీజు అనేది మనం తర్వాత కడతాము, అది బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంత ఉండదు. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఫీజు కట్టకపోతే మన కోర్స్ అనేది డ్రాప్ చేస్తారు. అవన్నీ మెంటల్ టెన్షన్ ఉంటది, ఎప్పటికప్పుడు ఫీజు కట్టేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ రిజల్ట్ వచ్చేసరికి మనము ఎగ్జామ్ రాసినాం అనుకో ఇండియాలో, రిజల్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ అనేది ఒక డేట్ వచ్చేసి అన్ని అప్పుడే 10th ఇంటర్ బీటెక్ అవి ఉంటాయి కదా, ఒక డేట్ రోజు రిలీజ్ చేస్తుంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనం ఈ రోజు ఎగ్జామ్ రాసినాము అంటే, అసైన్మెంట్స్ రాసినాము అంటే మనకి నెక్స్ట్ వీక్ వరకు మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తూనే ఉంటది. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏంటంటే కొన్ని టాప్ యూనివర్సిటీస్ వచ్చేసరికి దాంట్లో అంటే ఫీజు ఎంత అయితే ఎక్కువ తీసుకుంటారో అంత ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ జాబ్స్ కి రిఫరెన్స్ ఇవ్వడం అలాంటివి చేస్తుంటారు. ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ చెప్పాలంటే పాలిటిక్స్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా వరకు జాబ్స్ అయితే వస్తుంటాయి, మీకు కూడా తెలుసు అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆన్ క్యాంపస్ జాబ్స్ అనేది ఇండియాలో ఎక్కువ ఉంటాయి, US లో కంపేర్ టు USA లో అయితే అంత ఏముండవు. ఇక ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఇంతే, ఏముండదు ఎక్కువ చెప్పడానికి కూడా. ఏది ఉన్నా కానీ ఇక్కడ డబ్బులు కట్టాలి, ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అవుతుంటది. మన ఇండియాలో అయితే పాలిటిక్స్ ఉండాలి, రిఫరెన్స్ ఉండాలి, సెట్ అయిపోతుంది, డబ్బులు ఉండాలి ఇండియాలో అంతే. ఇక్కడ ఏది ఉన్నా కానీ ఒక రూల్స్ వైజ్ గా వర్క్ అనేది జరుగుతుంటది. చలో మరి నెక్స్ట్ వచ్చేసరికి నాకైతే SSN అపాయింట్మెంట్ ఉంది, అది మీకు కూడా తెలుసు. అది వచ్చేసరికి 2:30కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది, ఇంకా 2 అవర్స్ ఉంది. నేనైతే 1:30 వరకు అట్లా స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ జర్నీ అండ్ 30 minutes బిఫోర్ అక్కడ ఉండాలి కాబట్టి అక్కడికి వెళ్దాం ఇప్పుడు. చలో మరి. నా వెనకాల కనిపిస్తుంది కదా ఆఫీస్ వచ్చేసరికి, అదే సోషల్ సెక్యూరిటీది. లిటరల్లీ
40 minutes డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన రూమ్ దగ్గర నుంచి 35 miles. ట్రాఫిక్ అయితే ఏం లేకుండా. సో లోపలికి వెళ్ళి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. A few minutes later. 5 minutes కంటే టైం అయితే ఎక్కువ పట్టలేదు. 5 అంటే 5 minutes ఎగ్జాక్ట్లీ తీసుకొని ఫస్ట్ అయితే మనం వెళ్ళగానే ఒక చెక్ ఇన్ చేయాలి, ఆన్లైన్ వెబ్ చెక్ ఇన్ లాగా. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసినాం అన్నట్టు చెక్ ఇన్ చేయాలి. తర్వాత వాళ్ళు కాల్ చేసిరు, వెళ్ళినాం, డాక్యుమెంట్స్ అడిగిండు, అవన్నీ ఇచ్చేసిన. సో 7 to 10 days లోపు అయితే ఆ కార్డు మనకి మెయిల్లో వస్తా అన్నారు, అంటే పోస్ట్లో వస్తాయని చెప్పిండు. సో ఆల్ సెట్. ఇక్కడికి వచ్చిన సిటీ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. తిరిగి ఇంటికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి పెద్ద లేక్ లాగా ఉంది, ఇట్లా వాటర్ అంతా పోతుండే. ఇక్కడ ఒక బ్రిడ్జ్, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, చాలా ఉన్నాయి. ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి, అంటే వాటర్ ఫ్లో అవుతుంది. ఈవినింగ్ అయితే మంచిగా ఇక్కడ కూర్చోడానికి వాటర్ పోతుండే, అట్లా చూడడానికి బాగుంటది కదా. సో ఈవినింగ్ లో వస్తే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఈ టైం కరెక్ట్ కాదు కాబట్టి ఎక్కువ లేదు. ఇప్పటిదాకా మనోడు ఫిషింగ్ చేసిండు, అక్కడ పడినాయో లేదో తెలియదు, వెళ్ళిపోయింది ఇక. A few inches later. 140కి బయటికి వెళ్తే 321 అవుతుంది. 2 hours జర్నీ, 5 minutes 10 minutes అక్కడ వర్క్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసినాం. మన వీడియోస్ ఉన్నాయి, అంటే ఇవి ఏవైతే అప్లోడ్ చేస్తానో అవైతే వీడియోస్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి అప్లోడ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఇచ్చి పడిద్దాం.